నేను అన్యపరంగా చేస్తానంటే అన్యపరమైనది ఏదీ రాకూడదు. కనీసం స్టేజీ మీద కూడా రాకుండా చేయాలని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఆలోచన చేసుకుని సరేనని ఇంటికి వచ్చి చెప్పారు. అతను ఒక క్రైస్తవులాగా అందరినీ పిలిపించింది. అంత అన్యులే ఎంత చక్కగా పాటించిందో అంత చక్కగా పాటించింది. ఎందుకంటే మనం క్రైస్తవులు, కానీ వాళ్ళు అన్యులు, వాళ్ళకి ఎక్కువ భయము భక్తి ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, 144వ కీర్తనలో, ఎవరు చదవద్దు, నేనే ఒక మాట లైన్ చెప్తా. 44వ కీర్తనలో మా కుమారులు ఎలా ఉంటారంట, మా కుమారులు లేత మొక్కలు వాళ్ళను, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మములు అని అంటారు. కుమారులు కుమార్తెలు, కుమారులు ఎవరంట, లేత మొక్కలు. కుమార్తెలు ఎవరంట, చెక్కబడిన ద మెయిన్ ఫిల్లర్. ఇంటికి ఒక సంపూర్ణమైన ఫిల్లర్ ఉంటుంది, మెయిన్ ఫిల్లర్. ఒక మంచి ఇంటికి మెయిన్ ఫిల్లరు ఉంటుంది. మనము ఒక 50 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్తే అందరికి పూరిళ్ళు ఉంటాయి. ఆ పూరిళ్ళు ఆ పైనంతా నిలబడాలంటే ఏం కావాలి దానికి, అది 5 దూరం. ఆ ఇంటి మొత్తం కాపాడబడాలి అంటే ఏం కావాలి, దూలము. ఇప్పుడు దూలం అనే పదం పిల్లలకు తెలియదయ్యా. దూలం ద మెయిన్ అంటే ఆడపిల్ల ఇంటికి ఎవరు, దూలం లాంటిది, అంటే మెయిన్ ఫిల్లర్. మగపిల్లాడు చెట్టు ఎక్కడ ఉంటుంది, ఆవరణములో ఉంటుంది. కొడుకులు ఆవరణములో ఉండే మొక్కలు, కుమార్తె ఇంట్లో ఉండే మెయిన్ పిల్లర్. అంతే కదా, మనం ఒక పదం ఆడతాం, ఇంటిని చూసి ఇల్లాలను చూసి ఇంటికి ఇవ్వాలి అంటారు. అంటే ఆడపిల్ల స్త్రీ ఇంటితో పోల్చబడింది, గృహిణి అంటారు. ఆడపిల్ల జీవితం ఒక శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథములో పిల్లల పెంపకము గురించి అనేక పర్యాలు మనం వినుంటాం. చాలా దైవజనులు అయ్యగారు కానీ చెప్తుంటే మనం వింటుంటాం. కానీ దాన్ని పాటించం. కర్నూలు ప్రాంతంలో ఒక కుటుంబము, అనిల్ కుటుంబము ఫోన్ మూలంగా రక్షణ పడ్డారు. ఒక 20 years బ్యాక్ నాతో ప్రతి సంవత్సరం నన్ను పిలిపించుకుంటారు, ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటారు. చిన్న ఫ్యామిలీ. ఆమె ఒక్కటే చెప్పింది, అయ్యా పిల్లల కోసం ప్రార్థన చేయి. కొడుకు కూతురు సంవత్సరం ఏ రోజు తప్పిపోకుండా, ఏ సంవత్సరం తప్పిపోకుండా ప్రార్థన చేయించుకుంటూనే ఉంటుంది. మీటింగ్ పెట్టింది, బంధువులందరినీ పిలిపించుకుంటుంది. ఆ చిన్న మీటింగ్ పెట్టుకుంటుంది. ఆ సంవత్సరం అంతా ఎత్తిపెట్టిన కానుకిస్తుంది. ఆమె కాన్సెప్ట్ అంటే పిల్లలిద్దరి కోసం ప్రార్థన. ఏది చెప్పినా పాప కోసం, కొడుకు కోసం చేపించింది. ప్రతిదీ ఫోన్లో ప్రేయర్ చేయించుకుంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లల పెంపకం శ్రేష్టంగా మారింది. వాళ్ళ కొడుక్కి మన జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు విఆర్ఓ పోస్టులు పడ్డాయి, దాంట్లో వచ్చింది. వాళ్ళ కూతురికి వివాహమైనప్పుడు ఒక మంచి డాక్టర్ పెళ్లి చేసుకున్నాడు. పేదరికంలో ఉన్న అమ్మాయి ఒక యథార్థవంతురాలుగా ఆయన కనపడ్డప్పుడు ఒక డాక్టర్ పెళ్లి చేసుకున్నాడు కర్నూలులో. నేను ఆ కుటుంబంని 20 సంవత్సరాల నుంచి ఆ మీటింగ్ పెడుతుంటే ఆ ప్రార్థన, తల్లి చేసే ప్రార్థన ఏమైంది, ఆ పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చింది. మనము కూడా మన పిల్లల కోసం ఏం చేయాలి, ప్రార్థన చేసే తల్లుల్లాగా ఉండాలి. మనం చేయము, వాళ్ళ చేత చేపించం. వాళ్ళ చేత అస్సలు చేపించం. ఈ బిడ్డ యవన దశకు వచ్చింది. ఒక చిన్న పిల్ల పరిపక్వమును విడిచి యవన దశకు వచ్చింది. ఈ పాపకు చెప్పేది ఒకటే, నువ్వు దేవుని దృష్టిలో ఒక స్త్రీ. ఈరోజు నుంచి నువ్వు సమాజంలో
విలువైన ఒక వ్యక్తివి. నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి బైబిల్ ప్రతిరోజు చదవాలి, చదివి ప్రార్థన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విలాపం వాక్యములో ఏమనంటది? నీ పసిపిల్లల కోసం ఏం చేయాలా? నీ చేతులెత్తి రేయి మొదటి చామున ప్రార్థన చేయమన్నాడు. అక్కడ నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. తిమోతిలోకి వచ్చాక పురుషుడికి చెప్తున్నాడు, నీ పిల్లలను, నీ ఇంటిని బాగా పరిపాలన చేయాలి అంటాడు, ఏలాలి అంటాడు. ఒక పురుషుడు పిల్లలను తర్వాత కుటుంబాన్ని ఏలే వ్యక్తిగా ఉండాలి. స్త్రీ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిలాగా ఉండాలి. పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిలాగా ఉండాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో అనుకుంటా ఒక మాట ఉంది. అక్కడ అంటాడు, నేను నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. తర్వాత మై చైల్డ్, నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారంట? ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు షియోను కొండ మీద ఉన్న సైన్యములకు అధిపతికి యెహోవా చెప్పిన విధముగా ఎక్కడ ఉన్నారంట? ఇశ్రాయేలీయుల మధ్య సూచనగాను మహత్కార్యములుగాను ఉన్నారంట. ఆ మాట చదివి ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎలా ఉన్నారంటున్నాడు? నేను, నా పిల్లలు ఇశ్రాయేలీయుల జనాంగం మధ్య సూచనగాను మహత్కార్యములుగా ఉన్నానంట. దేవుని తల్లిదండ్రులారా, ఈవెన్ నేను, మీరు, మన పిల్లలు, మనము ఇశ్రాయేలీయులనే ప్రజల మధ్య, అనగా ఊర్లో ఉన్న ప్రజల మధ్య మహత్కార్యముగా సూచన గనుక దేవుని యందు భయభక్తులు కలిగిన, పెంపకము కలిగిన వారుగా మనము తల్లిదండ్రులుగా ఉండాలి. అలాంటి పని చేయాలి. అలాంటి పని చేసినప్పుడు వారి భవిష్యత్తులో వారికి గొప్ప సంపూర్ణమైన ఫ్యూచర్, మంచి చక్కటి జ్ఞానము, దైవభక్తి వాళ్ళకు ఉంటుంది. ఏ తల్లి అయితే తన పిల్లల కోసం ప్రార్థన చేసిద్దో, ఏ తండ్రి అయితే తన పిల్లల యొక్క పాలన కరెక్ట్గా చూసుకుంటాడో, ఆ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్లో ఒక మంచి ప్రయోజకులుగా ఉంటారు. పిల్లల గురించి ఏమనన్నాడు బైబిల్లో? యెహోవా ఇచ్చు బహుమానం. అంటే గిఫ్ట్. బాగా క్రికెట్ ఐపీఎల్ జరుగుతుంది, దాంట్లో ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళకి ఏమి ఇస్తారు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు. లేదా టీం లాస్ట్ ఫైనల్ ఎవరు గెలుస్తో వాళ్ళకి ఏమి ఇస్తారు? ఒక కప్ ఇస్తారు. ద గిఫ్ట్ అంటారు దాన్ని, కప్ ఇస్తారు. ఆ కప్పుని తీసుకుపోయి ఎక్కడైనా వేస్తామా? లేదా బాత్రూంలో పెడతామా? లేదంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళలో పెడతామా? పెట్టం. ఆ కప్పుని తీసుకుపోయి ఎక్కడ పెడతాం? ఒక ఉన్నతమైన ప్లేస్లో పెడతాం. మన ఇంట్లో ఒక ఉన్నతమైన ప్లేస్లో పెడతాం ఆ గిఫ్ట్ని. నలుగురు ఆ గిఫ్ట్ చూసే వరకే కానీ తాకేదానికి పర్మిషన్ ఇవ్వము. అది ఒక ఉన్నతమైన ప్రాంతంలో పెడతాం. అలాగనే దేవుడు మనకిచ్చినది గిఫ్ట్. పిల్లలు విలువైన వాళ్ళని మన ఇంట్లో అంత ఉన్నతమైన స్థితిలో పెంచాలి, అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ఈ రెండు చేస్తే ఆ పిల్లలు భవిష్యత్తుకి శ్రేష్టమైన వారుగా మారుతారు, విలువైన వ్యక్తులుగా మారుతారు. మంచి క్రైస్తవ బిడ్డల్లో భవిష్యత్తులో ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారచ్చు, ఐఏఎస్గా మారచ్చు, ఐపీఎస్గా మారచ్చు, ఈవెన్ మన రాష్ట్రానికి ఒక అధికారిగా కూడా మారచ్చు. తల్లి ప్రార్థన, తండ్రి యొక్క నడవడికి ప్రార్థన పిల్లలకు మంచి శ్రేష్టంగా ఉంటుందయ్యా. బైబిల్లో మనకి ఎంతోమంది మరి చరిత్రలో చదివితే ఎంతోమంది తమ పిల్లలను పెంచి గొప్ప చేసిన వారు ఉన్నారు. ఎంతోమంది మనము కొంతమంది జీవిత చరిత్రలు చదివినప్పుడు ఎంతోమంది వారి యొక్క తల్లుల ప్రార్థన ద్వారా రక్షణ పడి గొప్ప గొప్ప స్వార్థ సేవ చేసిన ప్రయోజకులుగా ఉన్నారు. నీ ప్రార్థన
వ్యర్థము కాకుండా నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తే అది వ్యర్థము కాదు. నీ ఆహారము ఎక్కడై? నీళ్ళ మీదై. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తావు? దాని ప్రతిఫలము చూస్తావు. ప్రార్థనని ఆహారం, ప్రార్థనని వాక్యము, ప్రార్థనని ఆహారము ఏదైనా సరే నీ మోకాళ్ళు లేసి నీ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు భవిష్యత్తులో గొప్ప వాళ్ళుగా ఉంటారు. నేటి కాలంలో చిన్న వయసులోనే చెడిపోయే కాలం ఇది చెడు కాలం. ఇది చెడు కాలం. ఈ కాలంలో చిన్న వయసులోనే 9-10 సంవత్సరాలకే పిల్లలు చెడిపోతున్నారు. 12-13 సంవత్సరాలకే పిల్లలకు అన్ని అలవాట్లు వస్తున్నాయి. 15-16 సంవత్సరాలకే పిల్లలు అన్ని విషయాలలో చెడిపోవటం ప్రారంభిస్తున్నారు. ఇది చెడు కాలం. పిల్లలను సాతాను చెడిపేసే కాలం. తల్లిదండ్రులమైన మనం, క్రైస్తవ బిడ్డలమైన మనం మన పిల్లల చుట్టూ కంచెనే ప్రార్థన వేసుకుని భద్రంగా కాపాడుకునే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియాంక, నువ్వు ఇంతవరకు చిన్నపిల్లవి, ఇప్పుడు యవనస్తురాలివి. ఈరోజు నీకు చెప్తున్నా, రేపు పరలోక రాజ్యం వచ్చినప్పుడు జవాబు నువ్వు చెప్పాలి. ఈ రోజు నుంచి నువ్వు ప్రతిదినం ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సరేనా? ఇది నీకు చెప్పేది. ఇది ఫంక్షన్ దేనికంటే నువ్వు దేవుని యందు దేవునితో యవన కాలమంతా గడుపుతూ ఉండాలి. నువ్వెవరివి? నీ ఇంటికి ఒక దూలం, స్తంభము. అంటే ఇల్లు కాపాడబడాలన్నా, అంతేనా? ఇల్లు పరువు కాపాడబడాలన్నా, నీ తల్లిదండ్రులు పరువు నిలబెట్టాలన్నా నీ మీద ఉంది. ఆ భారం నీ మీద ఉంది. అంతేనా? విలువగా ఉండాలి. ప్రతి దినము ప్రార్థన చేసుకునే కుమార్తెగా ఉండాలి. దేవుడు చెప్తున్నాను కనుక ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నమైన మర్చిపో, దేవుణ్ణి బైబిల్ని మర్చిపోకుండా నువ్వు హత్తుకో. కొన్ని సంవత్సరాలకు నువ్వు గొప్ప వ్యక్తిగా కనపడతావు. దేవుడి మాటలు దీవించును గాక.